హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే పిఠాపురంలో పోటీ మనం మామూలుగా ఉండబట్టలేదండి. ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారికి, వంగా గీత గారికి మాత్రమే పోటీ ఉంటుందనుకున్న తరుణంలో అనూహ్యంగా తెర మీదకి వేరే వ్యక్తి వచ్చారు. అంటే పిఠాపురంలో ఇప్పుడు ముగ్గురు పోటీ అనమాట. ఎవర్రా అంటే కనుక చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ వార్త. ఎవరంటే తమన్నా సింహాద్రి. పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నాను, నేనే పోటీ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి మీద అని తమన్నా సింహాద్రి అని ఒక ట్రాన్స్జెండర్ పోటీలో బరిలో లేకపోతుంది. ఇదే ట్రాన్స్జెండర్కి పవన్ కళ్యాణ్ గారికి పోటీ ఏంటని చాలా మంది అనుకోవచ్చు. నిజమండి, ఈ ట్రాన్స్జెండర్ తమన్నా అనే ట్రాన్స్జెండర్ పవన్ కళ్యాణ్ గారి మీదే కాదు, గతంలో 2019లో నారా లోకేష్ గారి మీద మంగళగిరిలో కూడా పోటీ చేయడం జరిగింది. అప్పట్లోనే వార్తలకు ఎక్కింది. యాక్చువల్గా ఈ తమన్నా సింహాద్రి అనేది చాలా మందికి ఎలా పరిచయం అంటే, ఈ ట్రాన్స్జెండర్ బీబీ హౌస్లో ఏదైతే బిగ్ బాస్ హౌస్లో ఉందో ఆ బిగ్ బాస్ హౌస్లో కూడా తను పోటీలో పాల్గొనడం, తన బిగ్ బాస్ హౌస్కి కూడా వెళ్ళటం, దాంట్లో మనం మామూలుగా రచన చేసేసింది అనుకో చాలా మంది తెలుసు. కాబట్టి వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటుంది తమన్నా అనే ఆమె. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయడం ఏంటి అసలు? యాక్చువల్గా తమన్నా నైజం ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా సరే తమన్నా విరుచుకుపడిపోయేది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని ఎవరినే మాటనిచ్చేది కాదు. అలాంటిది డైరెక్ట్గా మళ్ళీ రివర్స్లో పవన్ కళ్యాణ్ గారి మీదే పోటీ చేస్తుంది ఏంటంటే కనుక ఒకటే ఒక కారణం అంట. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడూ డైరెక్ట్గా కలవనివ్వలేదండి ఎవరను. నన్ను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడనివ్వలేదు, నన్ను పవన్ కళ్యాణ్ గారితో కలవలేదు. అందు గురించి పవన్ కళ్యాణ్ గారి మీద నేను పిఠాపురంలో ఆయన మీద పోటీ చేయబోతున్నానని చెప్పేసి అయితే కనుక తను వివరించింది. ఒక పత్రికా ప్రకటన తెలియజేసింది. ఇంతకుముందు ఎవరైతే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ గారి మీద ఈ తమన్నా పోటీ చేసిందో అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసింది. ఇప్పుడైతే మాత్రం ఒక పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. ఎవరా పార్టీ అంటే కనుక ఏదైతే ఎవరో రామచంద్ర యాదవ్, పొంగనూరుకి చెందిన రామచంద్ర యాదవ్ పార్టీ పెట్టారో, పార్టీ స్థాపించారో, భారత చైతన్య యోజన పార్టీ అనే పార్టీ నుంచి పార్టీ అభ్యర్థిగా ఈవిడ పిఠాపురం బరిలో పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేయబోతుంది. ఇది అక్కడ పోటీ చేయడం గల కారణం. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే చాలామంది చూసినటువంటి తమన్నా మన మామూలు కాదు, చెలరేగిపోయింది. ఎందుకంటే చెప్తాను కదా, ఫస్ట్ నుంచి కూడా ఈమెకి వివాదాలంటే చాలా ఇష్టం. ఎందుకంటే వివాదాల్లో ఉంటుంది, వివాదాలు చేస్తుంది. అలాగే తాను ఎప్పుడూ కూడా ఒక ఎలా అంటే ఒక వైరల్గా ఉండాలని భావిస్తుంది. అందుకని ఏంటో తెలియదు కానీ మరి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తే మరలా ఒక్కసారి నేను న్యూస్లోకి ఎక్కుతాననుకుంది, ఏమనుకుందో తెలియదు కానీ మొత్తానికి ఎలాగైతేనండి పోటీ అయితే చేస్తుందండి. అసలే ఇద్దరితోటి పోటీ ఎలా ఉంటుంది ఏంటో తలమునకలు అవుతున్నటువంటి రాజకీయ వర్గాలన్నీ కూడాను మళ్ళీ మూడో అభ్యర్థి పోటీతోటి ఇంకా మరింత తలనొప్పి పెట్టే అంశంగా తెరలేకి. వాస్తవంగా ఏంటంటే తమన్నా సింహాద్రికి 2019లో నారా లోకేష్ గారి మీద పోటీ చేసినప్పుడు కూడా కనీసం డిపాజిట్లు కూడా రాలా. ఇప్పుడు మాత్రం వస్తాయంటే కనుక రావు, కానీ పోటీ అయితే మాత్రం ఉంటుంది. కాబట్టి అంతేకాదండి, తమన్నా తరపున ప్రచారం చేయడానికి ఆకుల జై కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. ఎవరైతే రామచంద్ర యాదవ్ ఉన్నారో తమన్నా తరపున పార్టీ ప్రచారం కూడా చేయించి మరి ఎందుకని పొంగనూరు రామచంద్ర యాదవ్ ఎందుకని మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత బలవంతంగా ఆమెను తీసుకొచ్చి పోటీకి నిలబెడుతున్నారో, బరిలో నిలబడుతున్నారో చాలా మందికి తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ తరపున ఎంత చేసినా కనీసం తన కలవనివ్వలేదనే కోపంతో నేను ఈ పోటీలో నిలబడతాను అనేది కారణం చెప్తుంది. కానీ అది కాదు మెయిన్ ఏంటంటే కనుక ఏదో పోటీ చేయాలి, నేను కూడా ఒక సెలబ్రిటీనని అందరూ గుర్తించాలి, తన ఉనికి కోసం నేను ఇంకా ఉన్నాను, తన ఉనికిని ప్రచారం చేసుకోవడం కోసం ఎలాంటి పనులు చేస్తుంటుంది తమన్నా సింహాద్రి ట్రాన్స్జెండర్. కాకపోతే ట్రాన్స్జెండర్లు చాలామంది ఎలా ఉంటారంటే ఎక్కడ ఉన్నారు ఏంటో ఎవరికి తెలియకుండా ఉంటారు. కానీ ఈ తమన్నా సింహాద్రి మాత్రం ఒక సెలబ్రిటీగా ఎప్పుడు ఉంటానే ఉంది. ఇది మాత్రం వాస్తవం. అంతేకాదు తమన్నా సింహాద్రి ఎలా అంటే మోడలింగ్లో కానీ అలాగే ఏదైతే మిస్ ట్రాన్స్జెండర్ పోటీలు ఉన్నాయో ఆ పోటీల్లో పాల్గొనడం, చిన్నప్పటి నుంచి కూడా తన నైజం చూస్తే కనుక ప్రముఖమైన వ్యక్తిగా చలామణిలో ఉండాలి, మనకంటూ గుర్తింపు ఉండాలనే తపన ఆరాటం కలిగినటువంటి తమన్నా సింహాద్రి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పోటీ చేయడంతో మరింతగా చాలా మందికి అయితే తెలిసింది. కాబట్టి ఈ పోటీలో తమన్నా సింహాద్రి గెలుస్తుందా అనేది అసలు ఆప్షనే లేదు. కానీ పోటీ చేయడమే పెద్ద ఎక్కువ నన్ను అడిగితే కనుక. కాబట్టి పోటీలో ఉండడం తనకి అసలు ఓటింగ్ పర్సెంట్ దీని గురించి మాట్లాడుకోవడం కూడా నన్ను అడిగితే అనవసరం. కానీ మొత్తానికి ఎలా అయితే పోటీలో ఉండి నేను ఉన్నానని అక్కడ ఓ మాదిరి ఎలాంటి జలక్కైతే ఇచ్చిందేమో అని అయితే అనుకుంటున్నాం. చూద్దాం
ఏం జరుగుతుందో పిఠాపురం అంటేనే పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే పిఠాపురం మామూలుగా లేదు ప్రతి పార్టీ విషయంలో కానీ. కాబట్టి పిఠాపురం పోటీ చేసే పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారికి మాత్రమే నాకు తెలిసి 100% పోటీ అయితే ఉంటుంది. ఈ తమన్నాలు తర్వాత యమన్నాలు ఇలాంటి వాళ్ళు అందరూ కూడాను ఏదో జస్ట్ క్యాంపెయినింగ్ పర్సన్ లాగా వచ్చి వెళ్ళిపోవడమే తప్ప అంతకు మించి వీళ్ళ వల్ల పార్టీలు ప్రభావితం అయ్యే అంత అంశాలు అయితే ఉండబోవు అనేది నా ప్రకారమైన నమ్మకం. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఏదేమైనా కొంచెం హైలైట్ అయిన వార్త కాబట్టి మీ ముందుకు తీసుకురావాలని ట్రై చేశాను. చూస్తున్న మీరందరూ మర్చిపోద్దు, లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.